మీ అందరికీ తెలుసు, కీర్తనలో 150 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 73 ఏమో దావీదు గారు రాశారు. 73 సామ్స్ 73 రాశారు. మిగతావి మోషే, సొలొమోను, కోరహు కుమారులు అలా వారు రాయడం జరిగింది. ఈ యొక్క 25వ కీర్తనలో ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. జనరల్గా బైబిల్లో కొన్ని పేర్లు చెప్పగానే కొన్ని విషయాలు మనకు గుర్తొస్తాయి. అబ్రహాము అని అనగానే విశ్వాసం గుర్తొస్తుంది. నోవాహు అని అనగానే ఏం గుర్తొస్తుంది? వాడ గుర్తొస్తుంది. ఏమండి? సొలొమోన్ అనగానే ఎవరికి ఏం గుర్తొస్తుంది? జ్ఞానం గుర్తొస్తుంది కదండి. దానియేలు అని అనగానే ఏం గుర్తొస్తుంది? ప్రార్థన గుర్తొస్తుంది. ఇంకా సింహాల బోన్ గుర్తొస్తుంది. తర్వాత యోసేపు అని అనగానే ఏం గుర్తొస్తుంది? ఆయన రాజు అయ్యాడు అని గుర్తొస్తుంది. దావీదు అని అనగానే ఏం గుర్తొస్తుంది? దేవుని హృదయానుసారుడు అనే మాట గుర్తొస్తుంది. అయితే ఈ కీర్తనల మీద నేను గడిచిన ఒక కొద్ది నెలలుగా వాటి మీద నేను మెడిటేషన్స్ ధ్యానం చేస్తుండగా ఈ ప్రాసెస్లో 25వ కీర్తనలో మనం ఏం చూస్తాము అంటే, ప్రతి కీర్తనకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం ఉంటుంది. ఏమండి? అయితే ఈ 25వ కీర్తన ఎలాంటి కీర్తన అంటే, దావీదు దేవుని హృదయానుసారుడు అన్న విషయాన్ని సూచిస్తుంది. 25వ కీర్తన ఏం సూచిస్తుందంటే, దావీదు దేవుని హృదయానుసారుడు. హృదయానుసారుడు అంటే అర్థం ఏంటంటే, చూడండి, జనరల్గా ఏం చెప్తారంటే, ఏమండి నేను శరీరం అయితే ఇతను నా ఆత్మ అని అంటూ ఉంటారు. ఏమండి ఏమంటారు? నేను శరీరం అయితే ఇతను నా ఆత్మ అంటే ఏంటి? నేను ఎలాగో ఈయన కూడా అలాగే, నాకులాగే ఆలోచిస్తాడు, నాకులాగే చేస్తాడు. సో దేవుని హృదయానుసారుడు దావీదు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏ విషయాలనైతే ప్రేమిస్తాడో ఆ విషయాల్ని దావీదు ప్రేమించేవాడు. దేవుడు ఏ విషయాన్ని ద్వేషించేవాడో దావీదు కూడా ఆ విషయాల్ని ద్వేషించేవాడు. దేవుని హృదయం పాపం విషయం ఎలాగుంటుందో, పరిశుద్ధత విషయం ఎలాగుంటుందో అదే రీతిలో దావీదు గారు హృదయం కూడా అలానే పనిచేస్తుంది. ఓకేనండి? మీకు 25 కీర్తనలో ఒక వచనాన్ని మీకు పరిచయం చేస్తాను. చూడండి, 11వ వచనం మీకు పరిచయం చేస్తాను నేను. 11వ వచనంలో ఏముందంటే, దావీదు చూడండి, ఈ 25వ కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. ఈ 22 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, దావీదు హృదయము దేవుని హృదయంతో సరితూగింది. ఈరోజు మనకి కూడా పాఠం ఏంటంటే, దేవా నా హృదయము కూడా దావీదు హృదయం వరే చేయండి. మన ప్రార్థన ఈరోజు సంఘంగా ఏంటంటే, దేవా మరి దావీదు మాత్రమే కాదు నీ హృదయానుసారుడిగా ఉన్నది, నా హృదయం కూడా నీ హృదయానుసారిగా చేయి. అర్థమైందండి? మన ప్రార్థన ఏంటి ఈరోజు? మీ ప్రార్థన ఏంటండి? దేవా మరి దావీదు హృదయము నీ హృదయానుసారానికి ఉంది కదా, అలానే నా జీవితాన్ని, నా హృదయాన్ని కూడా మరి నీకు దగ్గరగా ఉండేలా వచ్చాయి. ఏమండి? మరి దావీదు యవనస్తుడిగా ఉండేటప్పుడు 16-15 సంవత్సరాల్లో ఆయన ఉండేటప్పుడు మరి దేవుని కొరకు గొప్ప పాటలు, కీర్తనలు పాడాడు. వయసు 16లో రాజుగా అభిషేకించబడ్డాడు. ఏమండి? వయసు 16-15లోనే చిన్న పిల్లవాడుగా ఉండగానే రాజుగా అభిషేకించబడ్డాడు. ఆ వయసు నుండి కూడా మరి దేవుని విషయంలో భయభక్తులు కలిగి జీవించాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. అలాంటి హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు మీ ప్రార్థన ఏమై ఉండాలంటే, దేవా మరి నా హృదయము కూడా, దేవా మరి నీ హృదయం లాగా చెయ్యండి. దావీదు హృదయం ఎలాగ ఉందో నన్ను కూడా అలాగే చెయ్యండి. ఈరోజు మన ప్రార్థన అదే అయి ఉండాలి. ఓకేనండి? మన ప్రార్థన ఏమై ఉండాలంటే, దేవా మరి నేను కూడా నీ హృదయానుసారుడు అనే పేరు నేను తెచ్చుకోవాలి. మరి దేవుని హృదయానుసారుడు కాకపోతే లోక హృదయం మనకు ఎంటర్ అయిపోతుంది, లోకము మన హృదయం ఎంటర్ అయిపోతుంది. బైబిల్ చెప్తుంది లోక హృదయము మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే లోకంలో నాశనము, ఇబ్బందులే తప్ప లోకపు హృదయం మనకు ఉండకూడదు. 25వ వచనం 11వ వచనంలో ఏముందో చూడండి. దావీదు ఏమన్నాడంటే, ఈ గమనించండి, ఈ 25వ కీర్తనలో చాలా అంశాలు ఉన్నాయి. ఏంటంటే దావీదు దేవుని మీద పూర్తి విశ్వాసం పెట్టింది మనం చూస్తాము. తర్వాత దావీదు జీవితంలో పడ్డ ఇబ్బందులు, ఇక్కట్లు, సంఘర్షణలు మనం చూస్తాము. దావీదు చేసిన అతిక్రమాలకి పాప క్షమాపణ చూస్తాము. దావీదు పడ్డ బాధలు చూస్తాం. అనగా ఒక మానవుని జీవితంలో ఏవైతే ఉంటాయో కష్టాలు, ఇబ్బందులు, అతిక్రమాలు, లేకపోతే నమ్మకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ 25వ కీర్తనలో దావీదు ప్రస్తావిస్తాడు. దావీదు ప్రస్తావించి అంటాడు 11వ వచనంలో, చదువుతారు ఎవరండి బిగ్గరగా? యెహోవా
నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము అని అంటున్నాడు. అమ్మా, ఇప్పుడు పోలీసులకి కనుక దొరికినప్పుడు కానీ, కోర్టులో కానీ ఉన్నప్పుడు కానీ, జడ్జి గారి దగ్గర ఇక్కడ దావీదు ఏమన్నాడు చూడండి, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము అంటున్నాడు. కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ మనం ఎప్పుడు క్షమాపణ కోరతాం, ఎప్పుడు ఎక్స్క్యూజ్ కోరతాం, ప్లీజ్ సార్ వదిలేయండి సార్ అని ఎప్పుడు అడుగుతామంటే మొదటిసారి చేసినప్పుడు, లేకపోతే తెలిసి తెలియనప్పుడు ఏమంటామంటే సార్ చిన్నదే సార్, ఇంకెప్పుడు చేయనండి, ఇంకెప్పుడు ఇది ఒక్కసారికి ఏమనుకో వదిలేండి సార్. పోలీసులు కోర్టులు కూడా జనరల్గా ఎప్పుడు తక్కువ శిక్ష వేస్తాయంటే ఫస్ట్ ఆఫెన్స్ మొదటి తప్పిదమ్ము లేదన్న ఉంటే వారికి తక్కువ శిక్ష వేస్తారు, ఇంకెప్పుడు చేయకని చెప్పి మందలించి వదిలేస్తారు. కానీ ఇక్కడ చాలా విచిత్రమైన లాజిక్ ఇక్కడ దావీదు వాడుతున్నాడు. ఇక్కడ దావీదు ఏమన్నాడంటే చూడండి, యెహోవా నా పాపం ఏంటంట బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని. ఎవరన్నా అడుగుతారండి, నేను చాలా ఘోరమైన పాపం చేశాను కాబట్టి నన్ను క్షమించండి అలా అడుగుతారు ఎవరన్నా? నేను చాలా భయంకర తప్పు చేశాను నన్ను క్షమించండి ఎలా ఉంటుందని అడిగితే అలా అడుగుతారు ఎవరన్నా? జనరల్గా క్షమాపణ ఎలా అడుగుతాం? తెలిసి తెలియకుండా ఏదో చేశాను, దయచేసి నన్ను క్షమించండి, ఇది మొదటిసారిగా తీసుకున్నాను, క్షమించండి అని అడుగుతారు. కానీ దావీదు ఇక్కడ ఏమడుగుతాడంటే, నేను ఘోరమైన పాపము చేశాను కాబట్టి నన్ను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యెహోవా నా పాపము బహు ఘోరమైనది అనే మాట ఎందుకు అన్నాడంటే, బాగా గమనించండి, దావీదు అతి పరిశుద్ధుడైన, అనంత పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశానని భావించాడు. చాలాసార్లు మన పాపాన్ని ఎలా భావిస్తామంటే, పక్కోడితో పోల్చుకుంటాం, ఆడికంటే నేను బెటరే, పర్వాలేదు. ఎలా పోల్చుకుంటామంటే పక్క వ్యక్తులతో పోల్చుకుంటాం. పాపము దేంతో పోల్చబడుతుందంటే దేవుడి యొక్క పరిశుద్ధతతో పోల్చబడుతుంది. అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి. దావీదు ఏమన్నాడంటే, దేవా నేను చేసిన ప్రతి తప్పిదము కూడా నీకు వ్యతిరేకంగా చేశాను, నువ్వు ఎంతో పరిశుద్ధుడవు. అందుకనే దావీదు ఎలా ఆలోచించాడంటేనండి, ఒక తెల్లటి పెద్ద గుడ్డ మీద చిన్న మరక పడినా అది మరక పడిన గుడ్డలానే ఉంటుంది. చిన్న మరకే కదా అంటే కుదరదు. సహోదరులు, మీరేమన్నా ఒక మంచి పట్టు చీర కొంటాకి వెళ్ళారనుకోండి, పెద్ద షాప్కి, ఆ మంచి పట్టు చీర కొనడానికి వెళ్ళి ఆ చీరకి పెద్ద చీర ఉంటుంది, ఎంత పొడుగుంటుందా కానీ ఇక్కడ ఉంటుంది అలాగా. ఆ పెద్ద చీరకి ఎంత కన్నం పడింది అనుకోండి, మీరేమంటారు? ఇది డ్యామేజ్, ఇది సగం రేటుకి ఏమైనా ఇస్తారా? మరి అంత పెద్ద చీరకి ఎంత చిన్న కన్నం ప్రాబ్లం ఏంటండి అని అడిగితే మీరు ఊరుకుంటారా? మీరు చీరకే మనం ఇన్ని కంప్లైంట్లు రాస్తామే. అతి పరిశుద్ధమైన దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని నేను ఏమంటున్నానంటే, నేను నీకు వ్యతిరేకంగా చేశాను కనుక అది బహు ఘోరమైనది అని అంటున్నాడు. దేవా నువ్వు నన్ను క్షమింపుము అంటూ 18వ వచనం చూడండి ఒకసారి. దావీదు ఇంకో మాట అంటున్నాడు. చూడండి, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, దేవుని హృదయానుసారుడిగా దావీదు ఉన్నాడు, అలానే మనము కూడా ఉండాలి అన్న విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. 18వ వచనం ఏమన్నా చూడండి, నా బాధను నా వేదనను కనుగొనుము. దావీదు హృదయంలో ఏముందంటే అండి, బాధ ఉందంట. దావీదు హృదయంలో వేదన ఉందంట. ఏమండి, జనరల్గా నా హృదయంలో బాధ ఉంది, వేదన ఉంది అని ఎప్పుడు అంటాం మనం? కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, లేకపోతే ఇతర సమస్యలు ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు మనం ఏమంటామంటే, ఈ 18వ వచనం అన్నట్టు నా బాధ నా వేదన. మనకు కూడా బాధ వేదనలు ఉన్నాయి. బాధ వేదన లేనివారు ఎవరు ఉండరు. కానీ దావీదు బాధ వేదన ఏంటో చూడండి ఒకసారి. నా బాధను నా వేదనను కనుగొనుము, నా బాధ నా వేదన ఏంటో తెలుసా అని అంటూ, నా పాపములన్నిటినీ క్షమింపుము అని అంటున్నాడు. దావీదుకి తన శరీర రుగ్మతుల కన్నా, వచ్చిన ఇతర కష్టాలు కన్నా, దావీదు ఏమన్నాడంటే, దేవా నా బాధ నా వేదన ఏంటో తెలుసా,
నా హృదయంలో దాగి ఉన్న పాపమే నాకున్న బాధ, నాకున్న హింస అని అంటున్నాడు. అమ్మా గ్రహిస్తున్నారా? వింటే కానీ అర్థమవుతాం. చెవులు గలిలో వాడు వినుడుగాక. ఆయన బాధ ఏంటి, ఆయన వేదన ఏంటంటే, ఆయనకున్న శరీర బాధల కన్నా, ఆయనకున్న ఇతర బాధల కన్నా, ఆయనకున్న అతి పెద్ద బాధ ఏంటంటే, దేవా నా హృదయంలో దాగి ఉన్న పాపము నాకు ఎక్కువ నొప్పి తీసుకొస్తుంది, నాకు ఎక్కువ టెన్షన్ తీసుకొస్తుంది, నాకు ఎక్కువ బాధను తీసుకొస్తుంది అంటున్నాడు. మనకి ఏది బాధను తీసుకొస్తుంది జనరల్గా? మనకి ఏది నొప్పిని తీసుకొస్తుంది జనరల్గా? సంఘం లోకం బాధపడినట్టు బాధపడకూడదు. లోకం దేన్ని బట్టి బాధపడుతుంది? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరిద్దుమా అన్న విషయాలు బట్టి లోకం బాధపడుతూ ఉంటుంది. అయితే దేవుణ్ణి నమ్ముకున్న మీరు ఏ విషయాన్ని బట్టి బాధపడాలంటే, ఇంకో 18వ వచనంలో చెప్తున్నాడు, దావీదు బాధ, దావీదు వేదన ఏంటో తెలుసా? జనరల్గా అయ్యగారు పలానా సమస్య కోసం ప్రార్థన చేయండి అని చెప్పి మన అనేకమైన ప్రార్థన అవసరాలకు వస్తాం. కానీ దావీదు వచ్చి అడుగుతున్నాడు, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, నా పాపములు అన్నీ క్షమించబడేటట్టు అని ప్రార్థన అడిగాడు. చార్లెస్ స్పర్జన్ భక్తుడు ఈ 18వ కీర్తన గురించి రాస్తూ ఏమన్నాడంటే, క్రైస్తవులతో వచ్చిన సమస్య ఏంటంటే, వారికి చిన్న ఇబ్బంది సమస్య రాగానే వారి యొక్క దృష్టి అంతా కూడా వారి సమస్య తీరిపోవాలి అన్న విషయం మీదే కేంద్రీకృతం అవుతుంది, కానీ దేవుని మీద కేంద్రీకృతం అవ్వదు, దేవుని వైపు చూసే ఉద్దేశం ఉండదు అని అంటున్నారు. దావీదు చింత ఏంటి? దావీదు దేవుని హృదయానుసారుడని పిలువబడ్డాడు కదా. అమ్మ మరి మీరు దేవుని హృదయానుసారంగా పిలువబడాలి అంటే మన అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా? మన హృదయంలో ఉన్న దాగి ఉన్న పాపం, ఈర్ష్య, అసూయ, గర్వం, ఇష్టానుసారంగా మాట్లాడే నోరు, నాలిక, దేవుణ్ణి ఆరాధించలేకపోవటం, ఆయన పని చేయలేకపోవటము, మనల్ని మనం అధికముగా ప్రేమించుకోవటం, ఇది మన హృదయంలో దాగి ఉన్న పాపం. ఏమో అర్థమవుతుందా? దావీదు అంటున్నాడు, నా బాధ నా వేదన కనుగొనవు యేసయ్యా, ఇది నా బాధ, ఇది నా వేదన. ఏమండి, మనము మన పాపముల్ని కప్పుకొని అందులో నుంచి క్షమాపణ లేకుండా మనము దేవా నాకు సహాయం చేయండి, నన్ను ఆదుకోండి అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో ముందు నీ హృదయంలో ఉన్న లెక్క తేల్చుకోమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో దావీదు బాధ మన బాధ అయి ఉండాలి, దావీదు వేదన మీ వేదన అయి ఉండాలి. దావీదు అంటాడు, దేవా నా బాధ నా వేదన కనుగొని వేసయ్యా, నా బాధలోంచి నన్ను రక్షించు, నా వేదనలోంచి నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటయ్యా నీ బాధ అనే వేదన అంటే, ఇదిగో నా శరీర రుగ్మతల కన్నా, నాకున్న ఇబ్బందుల కన్నా నా పాపము నాకు ఎక్కువ నొప్పి తీసుకొస్తుంది అంటున్నాడు. మీకు ఎక్కువ ఏది నొప్పి తీసుకొస్తుందమ్మా? మీ హృదయంలో దాగి ఉన్న పాపం మీకు నొప్పి తీసుకొస్తుంది అసలు? అది బాధ తీసుకొస్తుందా? అయ్యో ఈ పాపము నాకు నొప్పి తీసుకొస్తుంది అంటున్నాడు దావీదు. దయచేసి గమనించండి, దావీదు యొక్క హృదయానుసారుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తరచూడు 8వ వచనం చూడండి ఒకసారి. అదే అధ్యాయము 28వ వచనంలో ఆయన అంటున్నాడు, ఏమన్నా చూడండి, దేవుని యొక్క లక్షణం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన లక్షణం గురించి మాట్లాడుతూ, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. జనరల్గా గమనించండి, జనరల్గా మరి దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు పాపులకు తీర్పు తీర్చేవాడిగా మనం చూస్తాం, పాపులను మరి శిక్షించే వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 8వ వచనంలో దావీదు ఏమంటున్నాడంటే, దేవా మరి నా హృదయము ఎలా ఉందంటే 9వ వచనంలో దీనత్వం కలిగి ఉందంట. దావీదు అంటున్నాడు, దేవా నా హృదయము దీనత్వముగా ఉంది కనుక నేను పాపము చేసినను నాకు నీ మార్గాలు ఉపదేశించేసయ్యా, నాకు నీ మార్గాలు దయచేయి అని అంటున్నాడు. తర్వాత ఒక పేజీ వెనక తిప్పితే 25వ అధ్యాయంలోనే 4వ వచనంలో చూడండి, దావీదు ఇంకే ఏమడుగుతున్నాడు. 4వ వచనం దావీదు దేవుని దగ్గర నుంచి ఏమడుగుతున్నాడు చూడండి. దావీదు బాధ, దావీదు దేవుడి దగ్గర నుంచి ఏమడుగుతున్నాడో కూడా మనం చూద్దాం. చూడండి, దేవుడు పరమ వైద్యుడని పిలుస్తాం ఆయన్ని. ఏమని పిలుస్తామండి? పరమ వైద్యుడు అని పిలుస్తాం.
ఎవ్వరికి తెలియని వైద్యము దేవునికి తెలుసు. ఎందుకంటే మన సృష్టికర్త మనల్ని ఎలా రిపేర్ చేయాలో ఆయనకి తెలుసు. మానవులు అందరూ కూడా ఏమనుకుంటారంటే ఈ శరీరానికి తగిలే దెబ్బే దెబ్బ, వీటి అవసరాలే అవసరతలు, ఇవే నింపబడాలి, ఇవి ఒక్కటే మానవుడిగా మనం చూస్తాం. కానీ పరమవైద్యుడు అలా చూట్ల. పరమవైద్యుడు దేన్ని రిపేర్ చేయడానికి చూస్తున్నాడంటే ఈ చొక్కాయి లోపల హృదయం ఉంటుంది లోపల, దానిని రిపేర్ చేయడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. దావీదు దాన్ని తెలుసుకున్నాడు. అంటున్నాడు, దేవా నా బాధ నా వేదన తీర్చయ్యా అన్నాడు. దేవుడు అన్నాడు, ఏం తీర్చును? నా పాపము నా క్యాన్సర్ కంటే ఎక్కువ నొప్పి తీసుకొస్తుంది, నా పాపము నాకున్న అప్పుల కంటే ఎక్కువ భయాన్ని తీసుకొస్తుంది. కానీ మన ఫోకస్ జనరల్గా దేవుడు హృదయం మనలో లేదు కాబట్టి మన బాధ అంతా మన శరీరాన్ని కొట్టగలి ఎఫెక్ట్ చేయగలిగిన బాధ ఒకటే బాధగా చూస్తున్నాం. అమ్మా అర్థమవుతుందా మీకు? మన శరీరాన్ని ఏదైతే ఎఫెక్ట్ చేయగలదో ఆ ఒక్క బాధనే బాధగా చూస్తున్నాం. కానీ అసలైన నువ్వు నీ ఆత్మ కనుక దావీదు అంటున్నాడు, నా ఆత్మను బాగు చేయి అని అంటున్నాడు. శరీరం ముఖ్యం కాదండి, ఆత్మ ముఖ్యము. ఇది నేను చెప్పలేదు, యేసు ప్రభువు చెప్పారు. నీ శరీరము ఎవరి చేతిలో ఉందో వారి గురించి భయపడద్దు, కానీ నీ ఆత్మ ఎవరి చేతిలో ఉందో వారి గురించి భయపడు అంటున్నాడు. అందుకని ఈరోజు మన హృదయాల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే, దేవా నాకు నీ హృదయాన్ని దయచేయి. దావీదు అన్నాడు, నా బాధ ఎక్కువైపోయింది. అమ్మాయ ఏమన్నా నొప్పి వస్తుందా? నడువు నొప్పి ఏమైనా వస్తుందా దావీదు? లేకపోతే మెడ నొప్పి స్పాండిలైటిస్ ఏమైనా వస్తుందా? లేకపోతే చెయ్యి లేవట్లేదు, దగ్గర కొంచెం ప్రార్థన చేయండి, ఈ నొప్పి వస్తుందా? దావీదు దేవుడు అడుగుతున్నాడు, ఓ దావీదు నీ వేదన, దావీదు నీ బాధ ఏంటి? నీ బాధ ఏంటి? నీ వేదన అంటే, పాపము, నేను నాలో దాగి ఉన్న పాపము నాకు ఎక్కువ నొప్పి తీసుకొస్తుంది. అది నన్ను లేవనివ్వట్లా. లేకపోతే కూర్చోలేకపోతున్నాను, కూర్చుంటే లేవలేకపోతున్నాను, ఇటు తిరగలేకపోతున్నాను, నొప్పి వచ్చేస్తుంది, అడు తిరగలేకపోతున్నాను, నొప్పి వచ్చేస్తుంది. అమ్మ దయచేసి గమనించండి, మీ వేదన మీ బాధ ఏంటి అని అడుగుతున్నాను నేను ఈ రోజున. మీ వేదన మీ బాధ ఏంటి? దావీదు అన్నాడు, దేవా నా వేదన నుంచి నన్ను రక్షించు, నా బాధ నుంచి రక్షించు. దేవుడు అన్నాడు, ఓ ఇదా చూడండి. అందుకని 4వ వచనంలో దావీదు ఏం నేర్పించమని అడుగుతున్నాడు చూడండి. 4వ వచనంలో దావీదు ఏం అడుగుతున్నాడు చూడండి. దావీదు దేవుడి దగ్గర నుంచి ఏం అడుగుతాడంటే, యెహోవా నీ మార్గము నాకు తెలియజేయి. అయ్యయ్యో ఏమని అడుగుతున్నాడు దేవుడిని? నీ మార్గము నాకు తెలియజేయని అడుగుతున్నాడు. నీ త్రోవలు నాకు తేటపరచు. ఏమండి నాకు కనపట్లేదు అంటున్నాడు, నాకు తేటపరచు యేసయ్యా, వచ్చి నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయి. దావీదు అడుగుతాడు, 3 విషయాలు అడిగాడు. ఏమడిగాడు? నీ మార్గాలు నాకు తెలియజేయి, నీ త్రోవలు నాకు తెలియజేయి, నీ సత్యము నాకు తెలియజేయి. ఇది అడుగుతున్నాడు. 10వ వచనంలో ఏమన్నా చూడండి. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములు గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ ఎలా ఉంటాయంట? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం నా వైపు చూడండి ఒకసారి అమ్మా. ఇక్కడ సీన్ ఏంటంటే 25వ అధ్యాయము దావీదు హృదయానుసారుడు అని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? మరి హృదయానుసారుడు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి కదా. అనేమన్నాడు అంటే, నా బాధ నా వేదన ఎక్కువైపోయింది యేసయ్యా అంటున్నాడు. ఏంటి నీ బాధ నీ వేదన? నా బాధ నా వేదన తెలుసా? నాలో దాగి ఉన్న పాపము నాకు ఎక్కువ నొప్పి తీసుకొస్తుంది, ఎక్కువ టెన్షన్ తీసుకొస్తుంది, ఎక్కువ బాధను తీసుకొస్తుంది. అతీసే అని అంటున్నాడు. తర్వాత దావీదు దేవుడి దగ్గర నుంచి ఏమడుగుతున్నాడంటే 3 విషయాలు అడిగాడు. ఏమడిగాడు? నీ మార్గాలు త్రోవలు సత్యము నాకు తెలియజేయి. నీ మార్గము, నీ త్రోవ, నీ సత్యము నాకు తెలియజే అని దేవుని అడుగుతూ 10వ వచనం ఏమన్నాడంటే, నీ శాసనములు అవి కృపా సత్యములే కానీ అవి భారమైనవి కావు. అవి భారమైనవి. నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. జనరల్గా దేవుని యొక్క శాసనాలను, నిబంధనలను, కట్టడలను ఎక్కువ మంది క్రైస్తవులు ఎలా చూస్తారంటే భారంగా చూస్తారు. ఎలా చూస్తారండి? చాలా భారంగా చూస్తారు. ఎలాంటి భారంగా చూస్తారంటే, అమ్మో దేవుడి పని చేయొద్దు అన్నాడు, అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు, అయ్యేమో నాకు ఇష్టం, దేవుడు అది చేయొద్దు అంటున్నాడు.
దేవుని యొక్క కట్టడలు చాలామంది విశ్వాసులకి, అంటే ఎక్కువ మంది విశ్వాసులకి ఎలా అయిపోయిందంటే భారం అయిపోయింది. ఏమైపోయినాయి? మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, వెరీ సింపుల్ ఆన్సర్, సింపుల్ క్వశ్చన్. దేవుని యొక్క శాసనములు మీకు భారమైనవా, లేకపోతే అవి మీకు ఏంటి? క్వశ్చన్లోనే ఆన్సర్ నేను ఇచ్చినట్టుగా మీరు భావించారు. ఏమని? మీకు భారమైనవా అంటే అబ్బాయి పాస్గా ఈ భారం ఇచ్చింది, మేము పాటించమంతే. అవి మాకు భారం కాదండి, మేము పాటించమంతే. ఈ భారం అంటారు టైగర్, దేవుడిచ్చిన భారం అనొచ్చండి, కానీ పాటించమంతే. నువ్వు పాటించవు అంటేనే అర్థం భారమైనవని. నేను క్లారిఫై చేస్తాను ఈ విషయంలో. ఎందుకంటే చాలామంది విశ్వాసులు ఏమంటారంటే, అమ్మో దేవుని ఆజ్ఞల్లో దేవుని నడకలు నడవాలంటే చాలా కష్టమండి, మాట్లాడుకున్నారు ఏంటి, కరెక్ట్ నడవాలంటే ఎవరి వల్ల అవుతుందండి, చాలా కష్టం, అవదు అసలు. ఇలా కొంతమంది మాట్లాడతారు. దేవుడు ఎక్కడా కూడా ఆయన ఆజ్ఞలను బలవంతంగా పాటించమని చెప్పట్లేదు. దావీదు ఏంటంట? దేవుని హృదయానుసారుడు అంటండి. మన ప్రార్థన ఏంటి? దేవా నా హృదయం కూడా అలాగే ఇచ్చాయి, ఇది మన ప్రార్థన. దావీదు అంటున్నాడు, దేవా నా వేదన ఎక్కువైపోయింది అన్నాడు, నా బాధ ఎక్కువైపోయింది అన్నాడు. ఏంటయ్యా నీ బాధ అంటే, నాలో దాగి ఉన్న పాపం అది దేవునికి నన్ను దూరం చేస్తుంది కదా, అది నాకు ఎక్కువ నొప్పిని తీసుకొస్తుంది, అది నాకు ఎక్కువ బాధను తీసుకొస్తుంది. కావాలంటే ఒక పేజీ వెనక తిప్పండి అమ్మా, ఒక్క పేజీ. 22వ కీర్తన చూసారండి? 22వ కీర్తన. 22వ కీర్తనలో ఇది యేసు ప్రభు గురించి ప్రవచనాత్మకమైన కీర్తన, గుడ్ ఫ్రైడే రోజు కీర్తన ఇది. కానీ దావీదే రాశాడు, దావీదు కీర్తన ఉంది. దావీదు ఏమన్నాడు చూడండి, నా దేవా నాకు అన్నం పెట్టవా, నా దేవా నా కష్టాలు తీర్చవా, నా దేవా ఏమన్నాడు ఇక్కడ? నన్ను ఎలా, నా బాధ ఏంటో తెలుసా, నాకు నువ్వు దూరం అయితే నాకు బాధ. 11వ వచనం చూడండి ఒకసారి. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడునూ లేడు, నువ్వు నాకు సహాయం చెయ్యయ్యా. తర్వాత వచ్చిన అలాగే ఉందండి, ఏముందండి? నాకు దూరముగా నుండకము. ఈ అధ్యాయంలో కనుక మీరు చూస్తే మరలా 18వ వచనం చూడండి. యెహోవా దూరముగా నుండకము. ఇక్కడ దావీదు రాసిన కీర్తన, దావీదు హృదయం ఎలాంటిది అంటారండి? అందుకు నా మాట అంటాడు, నా శత్రువులు నన్ను శిక్షించడం కన్నా దేవా నువ్వే నన్ను శిక్షించాను అంటాడు. దావీదు హృదయం ఎటువంటిదంటే, దేవా నీ మార్గాలు నాకు నేర్పించు, నీ త్రోవలు నాకు నేర్పించు, నీ సత్యం నాకు నేర్పించు అని అడుగుతూ 10వ వచనం ఏమంటున్నాడంటే, అవి భారమైనవి కావు. ఏమంటున్నాడు? ఏంటంటే భారమైనవి కావు అంటున్నాడు. అవి ఎందుకు భారమైనవి కావు అంటే, అమ్మా దేవుడు మనల్ని బలవంతంగా ఆయన ఆజ్ఞలను అనుసరించమని చెప్పట్లా. అసలు క్రైస్తవ్యంలో, బైబిల్లో దేవుణ్ణి బలవంతంగా అనుసరించడం ఉండదు. దేవుణ్ణి బలవంతంగా అనుసరించడము ఉండదు. యోహాను 3:16 అంటుంది, దేవుడు మనల్ని ప్రేమించాడంట. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఇక మీదట దేవుని కొరకు ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే అమ్మ ప్రేమ బలవంతం అవుతుందా? ప్రేమ బలవంతం అవుతుందా? మీ ఆయన గారిని ప్రేమిస్తున్నామమ్మా, మీ ఆవిడని ప్రేమిస్తున్నామా? ప్రేమించాల్సి వస్తుందండి. అటువంటి ప్రేమ కాదు ఇది. దేవుని ప్రేమ అటువంటి ప్రేమ కాదు. ఆయన మనం ఎలా ప్రేమించాడంటే, తిరిగి ఆయన మనం ప్రేమించడం ఎలా ప్రేమిస్తాము అంటే, ప్రేమ ఎక్కడ బలవంతంగా ఉంటుందా? ఏమండి, ఎక్కడ ఉంటుందా బలవంతంగా? నువ్వు నాకు చాక్లెట్ తేవకపోతే నాతో మాట్లాడకు, పో, నన్ను చూడక అని అంటే ఏమంటుందని? చాక్లెట్ కావాలమ్మా నీకు, నువ్వు పువ్వులు తీసుకొస్తే తప్ప నీ పువ్వులు తేవాలమ్మా నీకు, నీ మొహం తెస్తాను నీకు. ఏమండి, ప్రేమ షరతులతో ఉంటుందా? దేవుడు మన షరతులతో ప్రేమిలా, అలా ప్రేమించలేదు మనల్ని. దావీదు అందుకని అన్నాడు, వెండి బంగారముల కంటే, జుంటి తేనె దారుల కంటే నీ యొక్క ధర్మశాస్త్రము, నీ యొక్క శాసనములు అవి విలువైనవి, అవి కోరదగినవి. ఎందుకన్నాడు అంటే, ఆ మాట నన్ను ఈ డబ్బు బంగారం
గడిచిన 40 సంవత్సరాలు నన్ను కాపాడలా. నన్ను కాపాడింది ఏంటో తెలుసా? నీ ధర్మశాస్త్రము, నీ కట్టడలే నన్ను సరైన మార్గంలో పెట్టి ఈరోజు నన్ను మహారాజుగా చేసిని అని దావీదు అంటున్నాడు. దావీదు అన్న మాట ఏంటంటే, అవి నన్ను గొప్పవాడిని చేయలా. బంగారము వాటిని నేను కోరుకోవడానికి అవి నన్ను గొప్పవాడిని చేయలా. నన్ను గొప్పవాడిని చేసింది ఏంటో తెలుసా? నీ యొక్క శాసనం, నువ్వు నియమించిన శాసనం నన్ను గొప్పవాడిని చేస్తుంది. అందుకనే అవి నాకు జుంటి తేనెదారుల కంటే, బంగారము కంటే అవి నాకు విలువైనవి. ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవా, నాకు నీ వాక్యం కావాలి. నాకు అందుకనే బైబిల్ చెప్తుంది, ఆయన కట్టడలు కోరుకునేదగివి అంట. సంథింగ్ దట్ వి విష్ ఫర్, సంథింగ్ దట్ వి వాంట్ టు పొసెస్. అవి మనం పొందుకోవడానికి దావీదు అన్నాడు, దేవా అవి నాకు ఇవ్వి, నేను లొంగ చుట్టుకొని నేను పట్టుకెళ్ళిపోతాను మా ఇంట్లోకి. ఎందుకంటే ఇవి నన్ను కాపాడినే కానీ వెండి బంగారం నన్ను కాపాడలా. కాబట్టి చూడండి, ఒక 2-3 పేజీలు వెనక్కి తిప్పండి ఒకసారి. దావీదు ఏమంటున్నాడు? 19వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం, 19:10. ఎవరు బిగ్గరగా చదువుతారండి? అవి బంగారము కంటే, చూడండి అది ఏవంటే 7వ వచనం చూడండి ఒకసారి, అదే అధ్యాయం 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము. ఇప్పుడు 10వ వచనం చూడండి. అవి బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి. ఆ మాట ఏంటమ్మా? కోరదగినవి. తర్వాత తేనె కంటేను, జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గై కొనుట వలన గొప్ప లాభము. అది అర్థమైందండి? దావీదు ఏమంటున్నాడు? ఇంకా దాని కింద అద్భుతమైన వివరణ ఇస్తాడండి. 12వ వచనంలో, అది మన సందర్భం కాదు కానీ దావీదు అంటున్నాడు, అవి కోరదగినవి, వాటి వలన నేను మహారాజునయ్యాను. అంతే తప్ప ఈ బంగారము, ఈ వెండి, వీటి ద్వారా బహుశా నా 7 అన్న తమ్ముళ్ళు అవి కోరుకొని ఉంటారు, కానీ నేను వాటిని కోరుకోనా. నా 7 అన్న తమ్ముళ్ళు సైనికుల్లా మిగిలిపోయారు. ఎందుకంటే వారు కోరుకున్నది అవి కోరుకున్నారేమో నాకు తెలియదు. వారు సైనికుల్లా మిగిలిపోయారు, కానీ నేనైతే వాటిని కోరుకోలా. నాకు గొప్ప లాభం ఏంటో తెలుసా? ఇందాక చెప్పానే, బంగారము పొందుకోవడానికి, డబ్బు కట్టలు పొందుకోవడానికి చొక్కా ఇప్పేసి ఇందులో వేసాడని చెప్పి ఇందులో పట్టుకెళ్ళిపోవచ్చు. కానీ దావీదు ఏం చేశాడంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన ఇలాగ షర్ట్లో పెట్టుకొని నాకు ఇచ్చేయని చెప్పి రిసీవ్ చేసుకుని పట్టుకుని పారిపోయాడు. అవి నాకు గొప్ప లాభాన్ని తీసుకొస్తాయి, నన్ను రాజును చేసినాయి, అవి నన్ను నిలబెట్టినాయి అని అంటున్నాడు. అందుకనే ఇందాక మీకు 25వ కీర్తనలో దేంతో స్టార్టింగ్ చేసాం? దావీదు దేవుని హృదయానుసారుడు. ఇప్పుడు 8-9 వచనాల్లో మనం పాఠాన్ని నేర్చుకుందాం. మరి దేవుడు ఈ యొక్క శాసనాలను ఎవరికి ఇస్తాడు? ఈ యొక్క శాసనాలని ఎవరికి ఇస్తాడని 9వ వచనం చూడండి ఒకసారి. ఈ శాసనాన్ని ఎవరికి ఇస్తాడని రాయబడిన 9వ వచనం చూస్తే, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. 8వ వచనం ఏముందో తెలుసండి? మనము గడిచిన కాలంలో పాపం చేసిన వారమే, మనం గడిచిన కాలంలో దేవునికి వ్యతిరేకంగా చేసిన వారమే. కానీ మన హృదయాన్ని మాత్రం మనం తగ్గించుకుంటే, మనము దీనులుగా ఉంటే ఆయన కట్టడలను మనకిస్తాడు. అవి ఆస్తి, అవి గొప్ప లాభము, వాటిని దేవుడు మనకిస్తాడు. మానవుల నైజం ఏంటంటే, వీటిని తప్ప మిగతా వాటిని కోరుకొని నాశనం అయిపోతున్నారు. వీటిని తప్ప మిగతా వాటిని కోరుకొని నాశనం అయిపోతున్నారు. మనమందరం దేశంలోనే ధనికుడైన అనిల్ అంబానీని చూచి ఆహా అంబానీ అబ్బబ్బబ్బా అని అంటాం. మన పెళ్ళిలో వాళ్ళ కొడుకు ప్రపంచానికి చెప్పాడు, నేను మీకు గొప్పవాడిగా కనపడవచ్చు, కానీ నాకు భయంకరమైన జబ్బు ఉంది, ఆ జబ్బుకి మందే లేదు. డబ్బుతో ఏమైనా చేయగలమా? ఏమండి? డబ్బుతో ఏదైనా చేయగలమా? దావీదు కుమారుడైన సొలొమోను
అలాగే ఆస్తిని కూడబెట్టుకున్నాడు. పక్క దేశాలతో ఫ్రెండ్షిప్, దేనికోసం? ఫ్రెండ్షిప్ కోసం ఇంకొక 900 మందిని తెచ్చుకున్నాడు. అతను చేసిన పాపం దేశాన్ని రెండింటిగా విభజించబడిపోయింది. దేవుడు ఒక భార్యనే ఇచ్చాడు, కానీ ఇతర దేశస్తుల ఫ్రెండ్షిప్లు చేసుకుంటా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. పెళ్ళి అంటే ఫ్రెండ్షిప్ ఆ రోజుల్లో. ఈ 2 దేశాల మధ్య డీల్, అగ్రిమెంట్ కోసం చేసుకున్నాడు. తను చేసిన తప్పిదముల వల్ల తను నాశనం అయిపోయాడు, దేశం కూడా నాశనం అయిపోయింది. కానీ సొలొమోను అనగానే జ్ఞానం ఏమైపోయింది? ఆ జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానాన్ని పాడు చేస్తూ, దేవుడిచ్చిన జ్ఞానం సరిపోదా? నీ తండ్రి అలాగే ఆధారపడ్డాడు ఇతరుల మీద. 18వ అధ్యాయము దావీదు కీర్తన 43వ వచనం. తన తండ్రి ఏమైందో చూడండి. రాజుగా కొత్తగా అయ్యాడు ఆయన. ఆ రాజకీయంలో పడే కలహాల్లో నేను పడకుండా నీవు నన్ను విడిపించితివి. అన్య జనులకు అధికారిగా, అంటే చుట్టుపక్కల దేశాలండి, దావీదు నువ్వే మాకు సహాయం చెయ్యి అని దావీదు చెంత చేరుని. అంతే తప్ప వాళ్ళు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని దేశాలను కలుపుకోవాలి. సొలొమోను కొడుకులాగా ఏం చేశాడంటే, మనం ఒకసారి పక్క ద్రోవలు పడతా ఉంటాం. దావీదు అలా చేయలా. సౌలు చేశాడు అలాగా. దేవుడు చెప్పాడు, ఆ దేశం నుంచి ఏమీ తీసుకురాకు నువ్వు అని చెప్తే సైన్యం తింటారని తీసుకొచ్చా, బంగారం ఖర్చులకు ఉంటుందని తీసుకొచ్చా. అయితే దేవుని ఆత్మ ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంతకంటే బ్యాడ్ న్యూస్ ఎవరికి ఉండదుక. షార్ట్ కట్స్ వెతుక్కోవద్దు. దేవునికి శాసనం బట్టే మనం నడుద్దాం. షార్ట్ కట్స్ మనం వెతుక్కోవద్దు. దేవునికి శాసనం బట్టే మనము నడుద్దాం. అవి భారమైనవి కావు నువ్వు ఆయన మీద ఆధారపడితే. సొలొమోను అలా చేయలా. సొలొమోను అట్లా చేయలా. సొలొమోను ఏం చేయలేదు సార్? షార్ట్ కట్స్ వెతుక్కున్నాడు, సొంత ప్లానింగ్ వేసుకున్నాడు. మరణము చాలా భయంకరంగా అయింది. దేశం విభజించబడిపోయింది. నార్త్ పోయింది, సౌత్ వేరే దిక్కుకు పోయింది. 13వ వచనం. ఇది దేవుడు మనకిచ్చే ప్రామిస్. దేవుడు మనకిచ్చే ప్రామిస్. తన బాధ, దేవా నా పాపము నాకు ఎక్కువ బాధను తీసుకొస్తుంది. దావీదు గొప్ప ఆస్తిపరుడు. ఆస్తి సొలొమోనుకి వచ్చింది. దేవుడు అడిగాడు, సొలొమోను నీకేం కావాలని అడిగాడు. నాకు ఇంకా ఆస్తి కావాలని అడగలాం. దేవా నీ ప్రజలను నడిపించడానికి నా జ్ఞానాన్ని అని అడిగాడు. మనము కూడా దేవుని అదే అడగాలి. దేవా నీ ధర్మశాస్త్రం నాకు, నీ కట్టడలు నాకు ఇవి, అవి నాకు గొప్పని చేస్తాయి నన్ను. దావీదు గ్రహించాడు. ఎప్పుడైతే మనం అడుగుతామో 13వ వచనంలో ఇది మనకు జరుగుతుంది. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. దేవుని హృదయానుసారుడిగా మనమందరము కూడా ఉంటే, సహోదరుడు ఇద్దరు కలిపి, అప్పుడు మనకేమవుతుందంటే మన ప్రాణము నెమ్మదిగా ఉండును. మన ప్రాణం ఎలా ఉంటుంది? టెన్షన్, ఇబ్బందులు, అమ్మో రేపు ఎలా జరుగుతుంది, ఎల్లుండి ఏంటి, భవిష్యత్తు ఏంటి, బిడ్డలు ఏంటి, నా పరిస్థితి ఏంటి. ప్రపంచ పటంలో భూమి మీద నెమ్మదిగా ప్రశాంతంగా కష్టాల నడుమ నెమ్మదిగా పడుకునేది ఒకే ఒక్కడు, క్రైస్తవుడు ఒక్కడే. నిజమైన క్రైస్తవుడు ఒక్కడే నెమ్మదితో పడుకుంటాడు. దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించునను అంటే సంచరిస్తాను. సంచరించే పరిస్థితులు వస్తాయి. నేను సంచరించునను, ఈ అపాయంకు నేను నీ దుడ్డికర్ర నీ దండము నన్ను ఆదరించి నన్ను సరిచేస్తుంది. అంత మాత్రమే కాదు, నా శత్రువుని కూడా కొడతది. దుడ్డికర్ర అంటే సైడ్లో ఇంత లావు కర్ర ఉంటుంది. తోడేళ్ళు మేకని గొర్రెల్ని పట్టుకుంటే ఈ దుడ్డికర్రతో వాటిని కొట్టగానే వదిలేసి వెళ్ళిపోతాయి. దేవుని దుడ్డికర్ర మనల్ని కాపాడుతుంది. మన శత్రువును సైతాన్ని కొట్టి తరిమేయటానికి అది కాపాడుతుంది దుడ్డికర్ర. దండం అంటే మనల్ని తప్పిపోతుంటే రైట్ మార్గంలో కొట్టి సెట్ చేస్తాడు. అట్లాంటి హృదయానుసారుడికి అతని సంతానము భూమిని స్వతంత్రించుకుంటారు. అనగా
వాళ్ళు బ్రతికిన దినములన్నీ కూడా దేవుడు వారికి లోటు లేకుండా నడిపిస్తాడు. ఎందుకంటే వారికి ఉన్న వాటి మీద ఆధారపడరు, దేవుడి మీద ఆధారపడతారు. ఆయన పెద్ద వేదన ఏంటంటే ఆయనలో దాగి ఉన్న బాధ ఎక్కువ నొప్పిని తీసుకొచ్చింది ఆయనకి. అది తీసివేసి అన్నాడు, దేవుని దగ్గర నుంచి అడిగింది ఏంటో తెలుసా? దేవా, నీ సత్యము, నీ నిబంధనలు నాకు ఇవ్వి, అవే గొప్పవి, అవే నేను కాపాడిని గతంలో నన్ను కాపాడిని అవే. గొర్రెల సావిళ్ళలో నుంచి మహారాజు సింహాసనం మీద మెస్సయ్య తండ్రిగా దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు, నన్ను నిలబెట్టిని అవే. మెస్సయ్యని భౌతికంగా చూడకపోయినా ఆత్మీయంగా తను చూశాడు. మెస్సయ్యని ఎంతో దీవించబడ్డాడు వ్యక్తి, చిన్న వ్యక్తి. గొడ్ల సావిళ్ళలోంచి దేవుడు తీసుకొచ్చి ప్రపంచానికి గొప్ప మహారాజుగా అతను నిలబెట్టాడు. నిలబెట్ట మాత్రమే కాదు, ఆయన కుమారుడిగా యేసుప్రభుగా పేరు తీసుకొచ్చి యేసుప్రభు భూమి మీద నడుస్తున్నప్పుడు దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు, ఆయన పేరుతో పిలువబడ్డాడు. అట్లాంటి గొప్పవాడిగా అయ్యాడంటే దావీదుకున్న ఏకైక గొప్ప లక్షణం ఏంటో తెలుసా? దేవుని హృదయానుసారుడిగా అతను జీవించాడు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో 4 స్నేహితులు వయసు 16లో బబులోను దేశానికి తీసుకొచ్చారు. కోటలో పనిచేయడానికి తీసుకొచ్చిన మొదటి రోజే వారు నపుంసకులుగా చేసేసారు. నపుంసకులుగా చేయబడ్డా అబ్బే మా విశ్వాసంలో మాత్రం మేము వైదొలగం. రాజుగారు తీసుకొచ్చిన ఆహారం మాకొద్దు, మేము ఏదైతే తింటామో యూదులంగా అదే మాకు పెట్టండి. దాదాపు వయసు 60 వచ్చేసింది. విగ్రహాన్ని నిలబెట్టాడు. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్లు అయిపోయారు. సిచ్యువేషన్ అంత స్థితిలోకి ఉన్నారు. విగ్రహానికి దండం పెట్టండి అంటే లక్షల మంది మొక్కారు ఆయనకి. ఈ ముగ్గురు అలా నుంచున్నారు. వాళ్ళన్న, రాజా, ప్రతి విషయంలో నీకు మొక్కుతాము కానీ ఈ విషయంలో మాత్రం నీకు మొక్కం. అసలు నీకు సమాధానం చెప్పాల్సిన పనే మాకు లేదు. ఈ విషయంలో నువ్వు మంటలో వెయ్యాలనుకుంటే వేసాయి, మా దేవుడు రక్షించే సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను రాజా, నీ విగ్రహానికి మాత్రం మేము నమస్కారం చేయము. అవునా, ఇసిరివేయండిరా అంటే మనుషులు వెళ్ళి విసిరేస్తాయి. విసిరేయడానికి వెళ్ళిన వారు ఆ వేడికి కరిగిపోయారు మైనంలాగా. కానీ ఇలా ముగ్గురు మాత్రం నడుస్తూ ఉండగా 4 కనిపించారు. దానియేలు ఆ సమయంలో లేకపోయినా దేవదూత వారితో పాటు నడుస్తుండగా రాజు ఆశ్చర్యపడిపోయి, వేసింది ముగ్గురం కదా, 4 ఉన్నారేంటి? ఎవరో ఆ 4 చూడగానే ఆశ్చర్యపడిపోయి వాళ్ళందరినీ అర్జెంటుగా బయటికి తీసుకెళ్ళి, ఈ పాటికి ఆవిరైపోవాలి కదా, మైనంలాగా అయిపోవాలి కదా. బయటకు తీసేసరికి జుట్టు బట్టలు చూస్తే కనీసం అగ్నివాసన కూడా రాకుండా దేవుడు వారిని కాచి కాపాడాడు. ఆనాడు చెప్పాడు దేశమందరికి, విగ్రహాన్ని పడగొట్టేయండి, దానియేలు దేవుడే దేవుడు అనే రాజే ప్రకటించాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఏమండి, అలాంటి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నా కట్టడలు తీసుకోండి, అవి మిమ్మల్ని గొప్ప చేస్తాయి. అవి భారమైనవి కాదు, మీకు భారంగా నేను పెట్టలేదు ఎన్నడూ కూడా. భారంగా మనం ఆయన ప్రేమించినాం. దేవుని ఆజ్ఞలు ప్రేమతో చేసేవి, ఆయన సేవ ఆనందంతో చేసేది. సో అట్టి హృదయాన్ని మనము కలిగి ఉండే ఆయన ఫెలోషిప్, సహవాసాన్ని ఎంజాయ్ చేయటం మనం నేర్చుకుందాం. భారంగా భావించద్దు, ధన్యతగా మనం దాన్ని భావించి అది సంతోషాన్ని తీసుకొచ్చేది, ఆనందాన్ని తీసుకొచ్చేది, అవి గొప్పని చేసేది. అందుకనే దావీదు వాటినే కోరుకున్నాడు కానీ ఇక దేన్ని కోరుకోలా. అదే అతన్ని గొడ్డ సావిలో నుంచి మహారాజుగా చేసింది, ఆయన ఆజ్ఞలు. సో మనమందరం కూడా దేవునికి హృదయానుసారంగా మనం జీవిద్దాం. అంటే జీవించడం అంటే అసలైన దోషం, పాపం అది తీసివేసే, అది దాని గురించి బాధపడదాం. దేవా, నీకు దూరం అయిపోయినాయా కొద్ది నెలలుగా, దాని గురించి బాధపడదాం. నిన్ను ఆరాధించలేకపోయినాయా, దాని గురించి బాధపడదాం. నిన్ను ప్రేమించాల్సిందిగా నేను ప్రేమించలేకపోయినా, నన్ను మన్నించండి, దాని గురించి బాధపడతాం. నీకు నేను జీవించాల్సిన విధంగా నేను జీవించలేకపోయినా యేసయ్యా, బాప్తిసం తీసుకున్న నాటి నుండి ఈ రోజు వరకు నీకు నేను చాలా విషయాలు దూరం అయిపోయినాను, క్షమించండి. రైట్ నౌ ఇప్పుడు కూడా నీకు దూరంగా ఉన్నాను, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి. అది మనకి బాధను తీసుకురావాలి. దట్ షుడ్ బ్రింగ్ పెయిన్ టు అవర్ హార్ట్స్. అది మనకి బాధను తీసుకురావాలి. అది మనకు వేదన తీసుకురావాలి, అది మనకు చింతను తీసుకురావాలి. అంతే తప్ప ఈ తాత్కాలికమైన శ్రమలు ఇవి కాదు బాధను తీసుకురావాల్సింది మనకి. అవి కాదు మనకి టెన్షన్ తీసుకురావాల్సింది. అవి ఈ రోజు రేపు పోతాయి, ఎల్లుండి వస్తే అవతల పోతాయి. అవి మనతో నిత్యం ఉండేవి కావు. మనతో పాటు ఉండాల్సింది రక్షకుడు యేసుప్రభు మీతో పాటు ఉండాలి. అది మనకు బాధను తీసుకురావాలి, అది మనకు వేదన తీసుకురావాలి. ఆయన నాతో పాటు
లేడే అనే బాధను తీసుకురావాలి. ఆ చింత, ఆ బాధ, ఆ భయము, ఆ గడిపిడి లేకుండా మన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం అనుకోండి, రేపొద్దున మనమే సమాధానం చెప్పుకోవాలి. మనకి ఆ బాధ మనకు ఉండాలి. దేవా, నా బాధ, నాకు వేదన ఎక్కువైపోయింది యేసయ్యా, నా పాపములన్నిటి నుంచి నన్ను విడిపించము. మరి మందిరము పాపుల హాస్పిటల్ కనుక మనం ఇక్కడ ట్రీట్మెంట్ పొందాము వాక్యం ద్వారా. వాక్యం అనే సారము ఎవరైతే విన్నారో, చెవి కలిగిన వినుడుగా కన్నట్టు ఆ సారము ఎవరైతే విన్నారో, మందు ఎవరైతే తీసుకున్నారో వారికి మాత్రం ఇది వెళ్తుంది, మిగతా వారికి అది పక్కన వెళ్ళిపోతుంది. అంతకంటే దౌర్భాగ్యం కూడా ఉండదు. వాక్యం అలా వెళ్ళిపోయింది అనుకోండి, ఆహాహా, ఇంత గొప్ప దీవెన, ఇంత గొప్ప ఆశీర్వాదం అలా వెళ్ళిపోయిందంటే అంతకంటే బాధ ఇంకోటి ఉండదు.